టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్ల్లో తప్పనిసరిగా భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక శుభవార్త టీమిండియా అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గురువారం భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. దీనికోసం తాజా పిచ్ను వినియోగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పిచ్ను దేశవాళీ మ్యాచ్ల కోసం వినియోగించలేదని తెలుస్తుంది. అది బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని సమాచారం. బ్యాట్ మీదకు బంతి చక్కగా వస్తుందంటున్నారు. దీంతో మ్యాచ్కు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. భారత్ 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే సూపర్ 8లో భాగంగా టీమిండియా జింబాబ్వేతో పాటు వెస్టిండీస్తో మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉంది. సెమీస్కు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ 2 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు వస్తాయి. అలాగే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్ల్లో ఓడిపోతే పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ ఈ 3 జట్ల ఖాతాల్లోనూ 4 పాయింట్లు ఉంటాయి. ఇలా జరిగితే నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ ఆడే ఇరు జట్లను ఎంపిక చేస్తారు. ఒకవేళ దక్షిణాఫ్రికా మిగతా 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోతే భారత్, వెస్టిండీస్ సెమీస్కు అర్హత సాధిస్తాయి. టీమిండియా ఒకే మ్యాచ్లోనూ గెలిస్తే, ఒకవేళ భారత్ వెస్టిండీస్తో మ్యాచ్లో నెగ్గి జింబాబ్వేపై ఓడిపోతే అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో 2 పాయింట్లు ఉంటాయి. దక్షిణాఫ్రికా నేరుగా సెమీస్కు వెళుతుంది. రెండో స్థానం కోసం ఈ 3 జట్లు పోటీ పడతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా గనుక తన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోతే టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతవుతాయి.